స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తాము ఓపీ సేవలను మాత్రమే నిలిపివేశామని, అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్టైఫండ్ పెంచడంతో పాటు సీనియర్ వైద్యుల పదవి విరమణ వయోపరిమితిని 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచిన నిర్ణయాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి పెంపుతో యువ వైద్యులకు ఉద్యోగ ప్లేస్మెంట్ అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో వరుసగా 36 గంటల పాటు విధులు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని, పని గంటలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నెల 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ వైడ్గా స్ట్రైక్ చేస్తున్నాము. ఈ స్ట్రైక్ మా కొన్ని డిమాండ్స్ కోసమని చేస్తున్నాము. ఫస్ట్ ఇది వచ్చేసి మాకు స్టైపెండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పటికీ ఎక్కువ వర్క్ చేసినప్పటికీ కూడా మాకు స్టైపెండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ స్టైపెండ్స్ అనేది మాకు పెంచాలని చెప్పేసి మా కోరిక. ఇంకోటి వచ్చేసి మాకు రిటైర్మెంట్ ఏజ్ అనేది కూడా 65 అని పెంచారు. అది కూడా తగ్గించాలని చెప్పేసి ఈ స్ట్రైక్ చేస్తున్నాము. ఇంకా వర్కింగ్ అవర్స్ కూడా మాకు ఆఫ్ లేకుండా అటెస్టెచ్గా 36 అవర్స్ షిఫ్ట్ చేస్తున్నాము. ఆ వర్కింగ్ అవర్స్ అవి తగ్గించాలి అండ్ మాకు ఆఫ్ అనేవి కూడా తగ్గించాలి. అండ్ హాస్పిటల్లో వచ్చేసి బేసిక్ హాస్పిటల్ ఫెసిలిటీస్, బేసిక్ డాక్టర్స్కి సెక్యూరిటీ అనేది ఉండదు. మాకు ఆ సెక్యూరిటీని ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. బేసిక్ అమ్యూనిటీస్ కూడా మాకు అనేవి ఇక్కడ ఉండదు. బేసిక్ వాష్రూమ్స్ కానీ ఏమున్నా కానీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అవన్నీ మాకు మా డిమాండ్స్ అనేవి నెరవేర్చాలని చెప్పేసి మేము స్టేట్ వైడ్గా స్ట్రైక్ చేస్తున్నాము. ఈ స్ట్రైక్ మాకు పేషెంట్స్ ఎగెన్స్ట్గా ఏం లేదండి. మేము పేషెంట్లకి ఎమర్జెన్సీ సేవలు, అన్ని ఎమర్జెన్సీ ఆపరేషన్లు అన్నీ చేస్తున్నాము. ఓన్లీ మేము ఓపీ నాన్ ఎమర్జెన్సీ పేషెంట్లనే చూడట్లేదు. కాబట్టి మేము ఈ స్ట్రైక్ అనేది 15th వరకు చేస్తున్నాము. అప్పటికీ మా కోరికలు, మా డిమాండ్స్ని ఒకవేళ నెరవేర్చకపోతే ఈ స్ట్రైక్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. మా డిమాండ్స్ని నెరవేర్చాలని విన్నపిస్తున్నాను. స్టేట్ వైడ్గా అర్జుడా ఈ స్ట్రైక్ చేయడం కారణం ఏంటంటే స్టైపెండ్స్ అండి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చేస్తున్న వర్క్ కానీ, ఇక్కడ పడుతున్న స్ట్రెస్కి కానీ, కంటిన్యూస్గా డ్యూటీస్కి కానీ దానికి తగ్గట్టు స్టైపెండ్స్ అయితే పడట్లేదు. యాక్చువల్గా 30% అట్లా డిమాండ్ చేస్తున్నాము ఈ స్ట్రైక్ కాల్ ఆన్ చేసే ముందు. కానీ వాళ్ళు మా డిమాండ్స్ పట్టించుకోకుండా ఓన్లీ ఇంకా తక్కువ పర్సెంటేజ్ హైక్ ఇస్తామన్నారు. నిన్నటి నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసాము. ఈ స్ట్రైక్ ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కండి, ఓపీడీ అండ్ ఐపీడీ సర్వీసెస్ మాత్రమే. ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతాయి. ఈ స్ట్రైక్ ప్రస్తుతం 15 వరకు చేస్తాము. 15 వరకు గవర్నమెంట్కి డెడ్ లైన్. గవర్నమెంట్ కనుక మా ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే దీన్ని ఎస్కలేట్ చేయాల్సి వస్తుంది. మా డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలి. ఇంకొకటి ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్ళకి పెంచున్నారు. సో ఇట్లా చేస్తే ఈ అప్కమింగ్ యువ డాక్టర్లకి కొంచెం మైనస్ అవుతుంది, ప్రాబ్లమేటిక్ అవుతుంది, ఛాన్సెస్ తక్కువ అవుతాయి, ప్రమోషన్ కూడా అంత తొందరగా దక్కదు. సో ఈ రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గించాలనేది మా డిమాండ్.